కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల పేరుతోని అబద్ధపు హామీలతోని 420 దొంగ హామీలు ఇచ్చినటువంటి 420 పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన మాటను విస్మరించి కుట్రాపూరితమైనటువంటి ధోరణితోని ఎవరైతే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారో వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు చేస్తూ ప్రశ్నించే వాళ్ళ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తారు తప్ప ప్రజలకు మాత్రం మంచి చేస్తలేరు. ఆ విషయాన్ని గుర్తు చేస్తూ మహిళలకు ఇస్తానని 2522 నెలలకు ఎంత అయింది, తులం బంగారం అంటే ఈరోజు వరకు పెళ్ళి అయిన వాళ్ళకి తులం బంగారం ఎంత బాగున్నాడు, రైతు రుణమాఫీ ఎంత బాగున్నాడు, రైతు బంధు ఎంత బాగున్నాడు, ఆటో కార్మికులు ఏమయ్యారు, అదేవిధంగా వ్యవసాయ కూలీల పరిస్థితి ఏంది, స్కూటీలు ఇస్తామన్నాం ఎక్కడ పోయినాయి, వీటన్నిటిని కూడా ప్రస్తావించి కాంగ్రెస్ యొక్క గ్యారంటీ కార్డు కాదు కాంగ్రెస్ బాకీ కార్డు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ గౌరవ అధ్యక్షులు కేసీఆర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు నియోజకవర్గంలో ప్రతి ఇంటికి ఆ కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డుని పంచడం జరుగుతుంది. ఎందుకంటే రేపు మళ్ళా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరైనా వచ్చినా ఇది నాయన మీరు ఇంతమంది మరి మాకు బాకీ పడ్డారు, ఒక్కొక్క పర్సన్కి ఇంత బాకీ ఉంది మీ ప్రభుత్వం, వీటి పరిస్థితి ఏంటో చెప్పండి అని చెప్పేసి ప్రజలు చైతన్యవంతులై అడగడం కోసం వాళ్ళని జాగృతం చేయడం కోసం ఈరోజు పార్టీకి నిర్ణయం తీసుకొని సాగుతూ ఉన్నాం. ఎక్కడ పోయినా కూడా ప్రజలలో కూడా ఆ విశేషమైన స్పందన కనపడుతున్నది. 100% అడిగి తీరుతాం, వాళ్ళని ప్రశ్నిస్తాం, వాళ్ళు ఎట్లా వస్తారో చూస్తాం అనేటువంటి పరిస్థితి కనపడుతున్నది. కాబట్టి దీన్ని గమనించుకొని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కూడా విజ్ఞప్తి చేసినాం, ప్రతి ఇంటికి కార్డు చేరాలి, ప్రతి ఒక్కరు పర్సనల్గా పోయి ఆ ఇంట్లో కార్డు ఇచ్చి ఇంత బాకీ పడ్డది ప్రభుత్వం అనే విషయాన్ని స్పష్టం చేయాలి. ఇప్పటికైనా మీకు ఏమాత్రం సిగ్గున్నా దయచేసి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం కోసం రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేయండి తప్ప ఎంతసేపు కుట్ర చేసి మాట్లాడుతున్న మీద కేసీఆర్ మీద కేటీఆర్ మీద ఇంకోళ్ళ మీద వాళ్ళ మీద నా మీద కేసులు పెడతామంటే ఒకడు భయపడడు. తెలంగాణ ఉద్యమంలో బాగా కొట్లాడి తనలాడి ప్రజల కోసం నిలబడేటువంటి వ్యక్తులం మళ్ళీ అధికారంలోకి వచ్చేంత వరకు కూడా అదేవిధంగా ఉంటాం. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రజలకు తగిన బుద్ధి చెప్తారనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ.